గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కలికి 300 కోట్లు వసూలు చేయగా బయట నుంచి 600 కోట్లు వసూలు చేయింది. ఈ 6వ రోజు షేరు పరంగా రెబల్ స్టార్ కృష్ణరాజు, మొగల్తూరు వాస్తవ్యులు ప్రభాస్ గారు అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో అద్భుతంగా యాక్షన్ అంతా కూడా బాగా యాక్ట్ చేసి రాణించారు. అట్లానే నాగ్ అశ్విన్ ఈయన అద్భుతమైన డైరెక్షన్తో అద్భుతంగా ఈవేళ ఆయన దర్శకత్వం వహించారు. అలాగే ఈ కల్కి నైజాంలో 65 కోట్లు, సీడంలో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లు, అలాగే టోటల్ 168 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక 65, అలాగే తమిళనాడులో 16, రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ 85 కోట్లు, అలాగే కేరళ 6 కోట్లు, 70 కోట్లతో ఓవర్సీస్లో 70 కోట్లు. ఇవన్నీ కూడా మంచి బిజినెస్ జరిగింది. 6వ రోజు ఫుల్ జోష్లో ఈ టీం అంతా ఉంది. అమితాబ్ బచ్చన్ గారు కూడా యాక్ట్ చేయరు ఈ సినిమాలో సూపర్గా. అలాగే ప్రభాస్ గారి శాసన దీపిక పదుకొన గారు అద్భుతమైన యాక్షన్తో అలరించారు. నాగ్ అశ్విన్ గారి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు 8 కోట్లు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 20 కోట్లు షేరు వసూలు చేసింది. 6 రోజుల్లో 300 కోట్లు సంచలనం సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయంట. విజువల్ ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఉన్నట్టుగానే తీసారంట. ఎలాగే బాహుబలి ఎలా ఉందో సేమ్ విజువలైజేషన్ సేమ్ అట్లానే ఉందంట. సూపర్గా తీసి ఈ సినిమా ఎక్సలెంట్గా కల్కి అన్నది ఏంటి అన్నది ఎక్కువగా మాత్రం యానిమేషన్ మీద, బాహుబలి తర్వాత ఎక్కువగా యానిమేషన్ మీద ఈయన సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు ప్రభాస్ గారు. రాధేశ్యామ్ తప్ప, రాధేశ్యామ్ కూడా యావరేజ్గా ఉన్న మంచి హిట్ వచ్చింది. అలాగే ఈ సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గారు కానీ ప్రభాస్ గారు కానీ అద్భుతంగా ఇద్దరు రాణించాలని మనం కోరుకుందాం.